ఊబకాయం లేదా అధిక బరువు ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దానిని అధిగమించేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డైట్ మెయింటైన్ చేయడం, శారీరక వ్యాయామం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటివేవి అవసరం లేకుండా డాక్టర్ నితీష్ రెడ్డి మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చారు. బరువు తగ్గాలనుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇది రాయలసీమలో మొట్టమొదటిసారిగా కర్నూలు ఆర్కా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కర్నూలు ఆర్కా ఆసుపత్రిలోని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండోస్కోపిక్ బారియాట్రిక్ బెలూన్ పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. ఈ చికిత్సతో శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించి మనిషి యొక్క బరువును తగ్గించేందుకు ఇది అద్భుతమైన మెరుగైన వైద్య చికిత్స అని తెలిపారు. 100 కిలోల నుంచి 150 వరకు అధిక బరువుతో బాధపడే వారికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పొట్టపై చిన్నపాటి కత్తిగాయం కూడా లేకుండా బరువును నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే బరువును తగ్గించుకునేందుకు సాధారణంగా 2 రకాల పద్ధతులను చూస్తూ ఉంటాం. అందులో ఒకటి బైపోసెక్షన్. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు వాడేటటువంటి సర్జరీ. ఈ పద్ధతిలో ఒకసారి ఆపరేషన్ చేసినా కూడా తిరిగి మళ్లీ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆసుపత్రిలో అలా కాకుండా కొత్త టెక్నాలజీతో యూజ్ చేస్తే ఈ బెలూన్ సర్జరీ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా నోటి గుంటా పుట్టలోకి బెలూన్ ని పంపించి బరువును తగ్గించడం వంటివి చేయొచ్చని తెలిపారు. ఇక 5.0 నుంచి 29.9 వరకు బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వ్యక్తులను అధిక బరువు ఉన్న వారిగా గుర్తిస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ అనగా శరీర ద్రవ్యరాశి సూచిక. 30 లేదా అంతకంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉంటే ఆ పరిస్థితిని స్థూలకాయంగా చెప్తారు. అయితే పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న చిన్నారుల్లో BMIని విభిన్నంగా వివరించారు. పిల్లల బాడీ మాస్ ఇండెక్స్ తరచుగా వారి వయసులో ఉన్న ఇతర సగటు బాడీ మాస్ ఇండెక్స్ తో పోల్చబడుతుంది. సర్జరీ చేసే ముందు గుండె, ఊపిరితిత్తులు మరియు మిగిలిన అవయవ పనితీరు చూసుకొని జనరల్ అనెస్థియా పర్యవేక్షణలో సర్జరీని పూర్తి చేస్తారు. అయితే హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో సర్జరీ అయిన తర్వాత మంచి న్యూట్రిషన్ టీమ్, ఫిజియోథెరపిస్ట్, నర్సింగ్ టీమ్ ఇలా చాలా రకాల సపోర్ట్స్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ల పట్ల మంచి సంరక్షణను కలిగి ఉండేవారు త్వరగా కోలుకోవడం జరుగుతోంది. అధిక బరువు గల వారు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్ గింజలు, శన మరియు హై ఫైబర్ ను ఎక్కువగా తీసుకుంటూ శారీరక శ్రమ అండ్ వ్యాయామం చేయడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకొని జీవితాన్ని గడపవచ్చు. కర్నూలు ఆర్కా హాస్పిటల్ డాక్టర్ గారు ఎంతో విద్యమైన ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ రాయలసీమలోనే ఎక్కడ చేయలేని అద్భుతంగా ఆపరేషన్ చేశారు. దాని ఆపరేషన్ వలన ఏం లాభం అంటే లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా చేయడానికి లోపల గ్యాస్ట్రోంట్రజల్తో పోయి ఒక బెలూన్ వేసి ఆపరేషన్ చేశారు. కానీ ఇది రాయలసీమలోనే మొదటిగా భావిస్తున్నాము. ఈ ఆపరేషన్ అద్భుతంగా హైదరాబాద్కి కానీ విదేశాలకు పోయి చాలామంది సినీ యాక్టర్లు కానీ ఇంకొకరు కానీ ఆపరేషన్ చేయించారు. కానీ అలాంటి వాళ్ళకి కర్నూలులోనే వైద్యం, మెరుగైన వైద్యంతో డాక్టర్ గారు ఉన్నారు. మనం ప్రస్తుతం డాక్టర్ దగ్గర ఉన్నాము. ఆయనతో అడిగి తెలుసుకున్నాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఆపరేషన్ చేసిన దానికి వివరించండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి. నేను గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ని ఆర్కా హాస్పిటల్స్లో. సో ఈరోజు మనం చేసిన ప్రక్రియ ఏంటంటే దీన్ని ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ బెలూన్ అంటాము. అంటే ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో 120 కేజీలు, 130 కేజీలు ఇలా వెయిట్ ఉన్న వాళ్ళు ఎటువంటి సర్జరీ లేకుండా, ఎటువంటి కోత లేకుండా పొట్ట మీద మాకు వెయిట్ తగ్గాలి డాక్టర్ మేము అంటే అప్పుడు మేము ఈ బెలూన్ అనేది ప్లేస్ చేస్తుంటాము. మనకి తెలిసినట్టుగా మార్కెట్లో చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఒకటి లైపోసక్షన్, అంటే కొవ్వును తగ్గించడం. ఆ లైపోసక్షన్ చేస్తే మళ్ళీ బరువు తిరిగి రావడం పేషెంట్కి. అది ఒక 3 to 6 months కన్నా కూడా సస్టైన్డ్ వెయిట్ లాస్, అంటే దీర్ఘకాలికంగా వెయిట్ తగ్గరు పేషెంట్స్, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. సో మెడిసిన్స్ ట్రై చేసినా కూడా మేము వెయిట్ తగ్గట్లేదు డాక్టర్, మాకు ఇమీడియట్గా వెయిట్ రిడక్షన్ కావాలి, కానీ మాకు ప్రొసీజర్ సేఫ్ ఉండాలి, ఎటువంటి కోత ఉండకూడదు, ఇన్ఫెక్షన్ ఉండకూడదు, మాకు బ్లీడింగ్ ఉండకూడదు, మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, మేము హాస్పిటల్ నుంచి ఎంత తక్కువ రోజుల్లో వీలైతే అంత తక్కువ రోజుల్లో వెళ్ళిపోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ బెలూన్ ప్లేస్మెంట్ అనేది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. మన రాయలసీమలో ఎక్కడ కూడా కర్నూలు కానీ కడప కానీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు, కడప అండ్ మన చిత్తూరు అండ్ అనంతపూర్ ఎక్కడ కూడా ఈ ప్రొసీజర్ అనేది ఇంతవరకు అటెంప్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం మనము రాయలసీమలో చేస్తున్నాము. ఈ ప్రొసీజరు, ఇది ఫస్ట్ కేసు మేమే చేయడము మాకు చాలా గర్వకారకంగా ఉంది ఇది. సో ఈ ప్రొసీజర్ ఎలా చేస్తామంటే మేము ఎండోస్కోపీ ద్వారా, అంటే నోటి ద్వారా ఒక చిన్న కెమెరాని పాస్ చేసేసి పొట్ట లోపలికి ఒక బెలూన్ అనేది పొట్ట లోపల ప్లేస్ చేసి దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తాము. ఇన్ఫ్లేట్ చేయడం వల్ల పేషెంట్కి పొట్టలో
కొంచెం ఉబ్బరంగా ఉండడం వల్ల పేషెంట్ ఎక్కువ ఫుడ్ తీసుకోలేరు. అలాగే పేషెంట్కి ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది జరగదు. ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీలో పొట్టని కట్ చేయడం వల్ల మనకి ఐరన్ కానీ కాల్షియం కానీ B12 కానీ అబ్జార్ప్షన్ అనేది కొంచెము వేరీ అవుతుంటుంది. కానీ ఈ బెలూన్ ప్లేస్మెంట్ వల్ల ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా ఒక సేఫ్ ప్రొసీజర్గా దీన్ని పరిగణిస్తాం మేము. సో ఈ ప్రొసీజర్ ఇప్పుడు మేము చేసిన పేషెంట్ చాలా హ్యాపీగా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్తో ఉన్నాడు. తను ఈరోజు డిశ్చార్జ్ కూడా రెడీ అయిపోయాడు. సో పేషెంట్ కూడా చాలా పాజిటివ్గా వెయిట్ లాస్ గురించి తను చెప్తూ ఉన్నాడు మాకు. సో ఈ ప్రొసీజర్ అన్నది అడ్జస్టబుల్ బెలూన్, అంటే ఇప్పుడు పేషెంట్కు మనం ఎంత కావాలంటే అంత బెలూన్ని అడ్జస్ట్ చేయగలం. దీంట్లో ఫస్ట్ మేము ఒక 400 to 500 ml దాంట్లో డిస్టిల్ వాటర్ విత్ మిథిలిన్ బ్లూ డై నింపేసేసి ఆ తర్వాత పేషెంట్ టాలరేషన్, అంటే పేషెంట్ నాకు బాగా ఉంది అని చెప్తే ఆ బెలూన్ సైజుని పెంచడం, లేదు సార్ నాకు కొంచెం పొట్ట కొంచెం ఉబ్బరంగా ఉంది కొంచెం తగ్గించండి బెలూన్ అంటే తగ్గించడం కనుక చేయగలుగుతున్నాం దీనివల్ల. అందుకనే దీన్ని స్పాట్స్ అడ్జస్టబుల్ బెలూన్ అంటాము. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న బెలూన్స్ ఆర్బెరా ఇలాంటివి ఉన్నాయి, కానీ ఆర్బెరా బెలూన్ ఒకసారి వేసిన తర్వాత పేషెంట్ని ఇంకా టాలరేట్ చేయలేకపోతే ఆ బెలూన్ని పూర్తిగా తీసేయడం జరుగుతుంది. కానీ స్పాట్స్ బెలూన్ అనేది మనం అడ్జస్టబుల్ చేయగలుగుతున్నాం కాబట్టి దీనికి ఇంత సక్సెస్ రేట్ ఉంది. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మాకు ఇంకా చాలామంది పేషెంట్స్ కూడా కాంటాక్ట్ అవుతున్నారు. మాకు కూడా చాలా బాగుంది డాక్టర్, ఈ ప్రొసీజర్ మేము కూడా చేయించుకుంటాం అనేసి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఈ ప్రొసీజర్ మేము చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా టీంకి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాను. మా గ్యాస్ట్రోఎంట్రాలజీ టీమ్కి ఈ ప్రొసీజర్ నాకు సపోర్ట్ చేసేసి నాకు హెల్ప్గా ఉన్నందుకు, ఈ కేసుని మేము సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాము అంటే మా టీం సపోర్ట్ వల్లనే ఇది సాధ్యపడింది. బెలూన్ వేసారు కడపలో నుంచి, దానిలోని సెప్టిక్ వేయడం కానీ ఇంకొక ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా? సో ఈ బెలూన్ అన్నది మనం ఏదైతే మెటీరియల్తో తయారు చేస్తున్నామో అది సిలికాన్ మెటీరియల్ అండి. ఆ సిలికాన్ మెటీరియల్ బాడీలో ఎటువంటి క్రాస్ ఇంట్రాక్షన్స్ ఉండదు పొట్ట మీద. కానీ ఎండోస్కోపీ అన్నది ఒకటి కంపల్సరీగా చేస్తాము ఈ ప్రొసీజర్ చేసే ముందు. ఎందుకంటే పేషెంట్ కరెక్ట్గా మనకి సాటిస్ఫాక్టరీ క్యాండిడేటా కాదా అని, పేషెంట్కి హయాటస్ హెర్నియా లేకపోవడం, పొట్టలో అల్సరు ఎరోషన్స్ లేకపోవడం, అవన్నీ చూసి మనం పేషెంట్ క్రైటీరియాని బట్టి పేషెంట్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే బెలూన్ వేస్తే ఈ పేషెంట్ టాలరేట్ చేస్తాడు అని. కానీ ఈ బెలూన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నది జీరో అండి. ఎందుకంటే అది సిలికాన్ మెటీరియల్ కావడం వల్ల బాడీకి ఎటువంటి క్రాస్ రియాక్షన్స్ లేకపోవడం వల్ల మన బాడీ దాన్ని ఫారిన్ బాడీగా పరిగణించదు. ప్లస్ మన బాడీలో అది సేఫ్ అండ్ టాలరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ బెలూన్ అనేది ఒకసారి పొట్టలో పెట్టిన తర్వాత 365 days అంటే ఒక సంవత్సరం పాటు ఈ బెలూన్ మన బాడీలో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని తీయడం జరుగుతుంది. ఈ బెలూన్ పెట్టిన తర్వాత ఫస్ట్ 1 monthలోనే పేషెంట్ ఒక 10 kgs దాకా వెయిట్ లాస్ అన్నది జరగడం ఉంటుంది. సో టోటల్ ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ 20 నుంచి 30 కిలోలు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3 months. ఫస్ట్ మంత్లో 10 kgs అన్నది తగ్గుతూ ఉంటారు. ఈ వెయిట్ లెస్ తగ్గిన తర్వాత బెలూన్ తీసేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా బరువు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి లేవా? ఇప్పుడు మనం ఈ బెలూన్ ఎప్పుడైతే పెడతామో అండి బాడీలో రీమోడలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దాంతోపాటుగా మనం మెడిసిన్స్ కూడా ఇస్తుంటాం పేషెంట్కి. సో బాడీ రీమోడలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్కి మోటివేషన్ అనేది పెరుగుతుంది. ఒక 120 kgs ఉన్నాయన 100 kgs 90 kgs వచ్చేసరికి తనలో కూడా కొంచెం ఉత్సాహం పెరిగేసేసి తన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి మార్చుకుంటాడు. అంటే తను తినే ఆహారపు అలవాట్లు, తను నడిచే విధానం, ఎక్సర్సైజ్ చేసుకోవడము, డైట్ కంట్రోల్ ఇవన్నీ కూడా మారుతాయి. కాబట్టి బెలూన్ తీసినా కూడా వెయిట్ కనుక తను ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా పాటిస్తూ తను ఎక్సర్సైజ్ నీట్గా చేసుకుంటూ ఆయిల్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ వీటి జోలికి పోకుండా ఉంటే తన వెయిట్ పెరగడం అన్నది జరగదు. మళ్ళీ వెయిట్ అన్నది స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది. చాలామంది ఆపరేషన్లు చేసి బయట లోపల కొవ్వు తీసేయడం జరుగుతుంది. ఆ కొవ్వు తీసేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళ డైట్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ డైట్ కాంప్లైన్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. కానీ ఈ వెయిట్ మనం బెలూన్ పెట్టడం వల్ల ఎవరైతే 120 నుంచి 80 కానీ 90 kgs కనుక వస్తారో మళ్ళీ వాళ్ళు 120 kgs పెరగడం అన్నది కాదండి. ఎందుకంటే తను వెయిట్ సరిగ్గా పాటించకపోయినా కూడా ఒక 5 kgs 6 kgs పెరుగుతాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మేము ఎవరికైతే బెలూన్స్ వేసామో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా డైట్ కంట్రోల్ సరిగ్గా పెట్టుకునేసేసి ఫ్యూచర్లో వెయిట్ పెరగకుండా చూసుకుంటున్నారు మళ్ళీ. ఎందుకంటే దానివల్ల మళ్ళీ కార్డియాక్ ఇష్యూస్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి పేషెంట్లో హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగింది ఈ కాలం. అందుకని చాలామంది డైట్ కంట్రోల్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. పేషెంట్ మీరు బెలూన్ వేసిన తర్వాత హాస్పిటల్ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది సార్? సో ఇది డే కేర్ ప్రొసీజర్ అండి. అంటే మనం ప్రొసీజర్ మార్నింగ్ వేయడానికి మనకి మాక్సిమం 1 hour టైం పడుతుంది బెలూన్ డిప్లాయ్ చేయడానికి స్టమక్లో. వేసిన తర్వాత పేషెంట్ని 1 day అబ్జర్వేషన్ అని పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అండి. ఓన్లీ 1 day అడ్మిషన్. కానీ ఒకరోజు ముందు అడ్మిట్ అవుతారు పేషెంట్. ఎందుకంటే దానికి కావాల్సిన రక్త పరీక్షలు, దానికి కావాల్సిన ప్రీ ప్రొసీజరల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయించుకోవడానికి 1 day ముందు అడ్మిట్ అయ్యి ప్రొసీజర్ చేయించుకున్న నెక్స్ట్ రోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అన్నది మనం సర్జరీ పేషెంట్స్ అనుకోండి, మనం ఎవరికైతే కోసేసేసి గ్యాస్ట్రెక్టమీ ఇలాంటివి చేస్తున్నామో వాళ్ళు దీర్ఘకాలికంగా ఉంటారు హాస్పిటల్లో 7 days 10 days, కొంతమంది 2 weeks కూడా ఉంటారు. ప్లస్ వాళ్ళు సూచర్ రిమూవల్కి మళ్ళీ తిరిగి